లోకశంకరం అపార కరుణాసింధు జ్ఞానం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరగుణం ప్రణమామి ఉదాన్వహం పరిస్థితి మౌనం పదార్థించ వ్రజం భారతస్య ప్రదేశాత్ ప్రదేశం మధుస్యంగివాచ జనాన్ ధర్మమార్గే దయశ్రీ దేవేంద్రో భారతీతే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. ఇప్పుడే సంవత్సరం శుభకృత్ సంవత్సర చాతుర్మాస్య వ్రత ఉత్సవాలు కాశీలో జరిగి అప్పుడు అనేక విద్యార్థులు కూడా కాశీకి విచ్చేసి ఒక 300 నుంచి 500 విద్యార్థులు వేద విద్యార్థులందరూ నుంచి వారు వేదస్వస్తి పారాయణాలన్నీ చేసి అక్కడ ఘనపారాయణం మన ఆంధ్రదేశం వల్ల ఏర్పాటయ్యి 24 రోజులు అక్కడ ఘనపారాయణం అధిక శ్రావణం కారణం అధిక శ్రావణ మాసంలో అధికం ఫలం చెప్పి అక్కడ అపూప దానములు ప్రయత్నించిన అపూపక జనార్దన ప్రీత్యై నరకోత్తారము అలా అధిక మాసం అధిక శ్రావణం. అప్పుడు ఆయన భాగవతం చెప్పే అయినా రామకథ చెప్పే అయినా ఈ అధిక మాసంలో 12 జ్యోతిర్లింగంలో కూడా ఒక్కొక్క రోజు రామకథ చెప్తూ వైద్యనాథ క్షేత్రము ద్వారకా జగన్నాథపురి అలా అనేక దివ్యక్షేత్రంలో ఆయన మురారిబాబు ఆయన అక్కడ అది రామకథ అక్కడ వల్లభాచార్యాలు ఉన్నారు. అక్కడ వెళ్ళాడు వైదికులు వెళ్ళాడు భారతదేశ గోత్రం 17 తరాల ముందు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఆంధ్రదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఇండియన్ మాట్లాడతారు కానీ వాళ్ళు ఇక్కడ వాళ్ళు గుంటూరు పక్కన నుంచి వెళ్ళిన వాళ్ళు 200 మంది ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడక్కడ బరోడాలో ఉంటారు, సూరత్లో ఉంటారు, ముంబైలో ఉంటారు. వాళ్ళందరూ ఒక కాలంలో గుంటూరు పక్కన వాళ్ళు కూడా ఒక కుటుంబం అక్కడ ఉంది. అంటే 16 తరంగా అక్కడ కాశీలో వాసం చేస్తారు వాళ్ళు. ఇప్పుడు స్థిరవాసం కింద చాలా మంది వెళ్తున్నారు. వీళ్ళప్పుడే ముందే వెళ్ళి అక్కడ ఉన్నారు. వారు కూడా భాగవతం ఏర్పాటు చేశారు. అక్కడ అధిక శ్రవణంలో అగ్నిహోత్ర సభలు ఇంకా పంచాంగ సభలు అనేక సభలు జరిగినాయి. శాస్త్ర సభ, తర్కం, వ్యాకరణం, మీమాంస, వేదాంత సభలు, అద్వైత సభ, సంహిత, స్వాహాకారం అది రెండు సార్లు చేశారు. ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున, ఇంకొకసారి మహారాష్ట్ర వాళ్ళు కామకోటేశ్వర స్వామి గుళ్ళో వాళ్ళు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున గంగా తీరంలో, అంటే గంగా తీరం గొప్పదని శంకరాచార్యులు ఆ రోజుల్లో గంగాతీర మనుత్తమం హి సకలం తత్రాపి కాశ్యుత్తమ అని చెప్పి ఆయన గొప్పగా చెప్పడం అయింది. శంకరాచార్యులు అక్కడ ఉండి నేను ధ్యానం చేసుకోవాలని ఆయన చెప్పారు. కాశీ ప్రాంత విహారిణి విజయతే గంగా మనోహారిణి అని శంకరాచార్యులు చెప్పారు. సకల తరతరంగే సకల కలుషభంగే దేవి గంగే ప్రసీద అని చెప్పి మాతర్జాహ్నవి శంభు సంగమిలితే మౌలు నిధాయాంజలి అని చెప్పి గంగాదేవికి నమస్కారం అని ఎలా భగవంతుడికి నమస్కారం చేస్తామో అలా గంగామాతకి నమస్కారం చేస్తామని శంకరాచార్యులు చెప్పి విగత విషయ కృష్ణమారాధయామి సకల కలుషభంగే స్వర్గ సోపాన సంగే. ఇక్కడ మేడకు వచ్చేయడానికి ఇక్కడ మెట్లు ఉంటుంది. స్వర్గానికి వెళ్ళటానికి కాశీ అనేది మెట్టు, మోక్షానికి కూడా స్వర్గ సోపాన సంగే దేవి గంగే ప్రసీద అన్నారు. అలాంటి కాశీలో చాతుర్మాస అనుష్ఠానంతో ఇక్కడ వాళ్ళు కూడా చాలా మంది అక్కడ రావటం, ఘనపారాయణ చేయటం, అగ్నిహోత్ర సభలో కలుసుకోవటం అంతా చేశారు. తర్వాత అయోధ్యకు వెళ్ళి రాముల వారి దర్శనం చేసుకుని అక్కడి నుంచి నైమిషారణ్యం వెళ్ళి సూత మహర్షి పురాణం ప్రచారం చేసిన చోటన్ని చూసి అక్కడి నుంచి మళ్ళా దీపావళి సందర్భంగా ఈ సమీప కాలంలో మొదటిసారిగా అక్కడ అన్నపూర్ణ మూలమంత్ర జప హోమాలు అప్పుడు ఈ సంవత్సరం అక్కడ విశేషంగా జరిగింది. మన పండితులే చేశారు.
ఎందుకంటే దీపావళి సందర్భంగా ఆ బంగారు అన్నపూర్ణ దర్శనం 3 రోజులు ఉంటుంది. ఆ సందర్భంలో హోమం కూడా చేస్తే బాగుంటుందని అన్నపూర్ణ లక్ష జపావర్తి చేశారు హోమాలు. అక్కడి నుంచి దేవోత్థాన ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట ప్రయాగంలో చేసి అక్కడ శయన ఏకాదశికి వెళ్ళాము. మళ్ళా అక్కడికి ఉత్థాన ఏకాదశికి అక్కడికి వచ్చి తులసి వివాహవతి ఇంకొక ఊర్లో మధ్యప్రదేశ్ లో చేసుకుని రావటం. సోమవారము జబల్పూర్ అనే ఊర్లో ఒక సోమవారము, ప్రయాగలో ఒక సోమవారం, ప్రయాగ ఉత్తరప్రదేశ్, జబల్పూర్ మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఇంకొక సోమవారం, నాగ్పూర్, ఆదిలాబాద్ తెలంగాణలో ఇంకొక సోమవారం. కార్తీక సోమవారానికి చేసి ఇప్పుడు మన స్వామివారి మహాస్వామివారి యొక్క ఆరాధన మార్గశిర కృష్ణ ద్వాదశి సందర్భంగా ఇక్కడ భాగ్యనగరంలో అంటే వారు ఇక్కడ సంచరించి ప్రతిష్ఠ చేసిన ఈ దేవాలయం ఇది సంచరించింది ఇక్కడ స్వరాజ్యాభ్యాస అక్కడ ఇక్కడ కిందటి సంవత్సరము గౌతమి గోష్పతి క్షేత్రంలో గోదావరి ఒడ్డున స్వామివారి ఆరాధన కార్యక్రమం జరిగింది. అంటే ఇదివరకు ఖర్చులోనే జరిగేది. యాత్ర కారణం చేత అది కూడా యాత్రాకాలంలో గోదావరి తీరంలో మొదటిసారిగా అక్కడ బయట జరగటం కంచికి బయట ఇప్పుడు భాగ్యనగరంలో ఇక్కడ జరుగుతున్నది. ఈ సందర్భంలో ఋక్సంహిత పారాయణం ఇక్కడ చేస్తున్నారు. కంచిలో యజుర్వేద పారాయణం చేస్తున్నారు. కానీ ఋగ్వేద సంహిత పారాయణం చేస్తున్న సందర్భంలో ఆంధ్రత్వం ఆంధ్ర భాషా ఆంధ్రదేశస్వ జన్మభూ తత్రాకి యాజుషీ శాఖ నాలుగస్య తపస ఫలం అని చెప్పిన విధంగా ఇది కూడా యాదృచ్ఛికంగా వీళ్ళు ప్రేమోలి ఈ పులుసు కుటుంబం వారు చంద్రశేఖర్ తరఫున దీంట్లో దాంట్లో చెప్పేవాళ్ళు కాదు. ఈ సమయంలో చేస్తే బాగుంటుంది, ఇక్కడ చేస్తే బాగుంటుందని కూడా పక్కన ఉండి వీళ్ళు చింతపల్లి ఈ ఏర్పాట్లో ఇది ఆరాధన పూర్వాంగం కింద అంటే వారు సభ చేయాలనుకున్నా అంటే అమృతోత్సవం అని మన భారతదేశం స్వతంత్రం వచ్చి అమృతోత్సవం అని 75 సంవత్సరాలు అయిందని అక్కడక్కడ చేస్తున్నారు. అది లౌకికంగా చేస్తున్నారు. ఇది కూడా అమృతోత్సవం కింద దేశం అదే అమృతోత్సవం దేశానికి స్వతంత్రం వచ్చి ఆ అమృతోత్సవం అది ఈ సందర్భంగా ఈ విషయంగా అంటే దేశము మనకి ముఖ్యము, ధర్మము ముఖ్యము, వంశము ముఖ్యము. అలా వంశం సంబంధించి ఇది గురువు గారి ఆరాధన కార్యక్రమం. దేశంలో లౌకికంగా అమృతోత్సవం అక్కడక్కడ చేస్తున్నారు. ఆ సోమవారు స్వతంత్రత సందేశంలో చెప్పారు 1947వ సంవత్సరము ఎందుకు ఈ చక్రం అని పెట్టుకున్నారు. అశోక చక్రము. అశోక చక్రం అనేది ఏవం ప్రవర్తితం చక్రం అని ధర్మచక్రం నడవాలి. అందరూ ధర్మాన్ని తరతరాలుగా పాటిస్తున్న ధర్మాన్ని ఉత్తరోత్తరం ఆచరించాలి. అగాయు ఇంద్రియారామ మోహం పార్థ సజీవతి అని చెప్పి చక్రాన్ని నడిపించకపోతే అది దోషం. అందుకని ఈ ధర్మచక్రం ధర్మ సంతతి, ధర్మ సంతానం, ధర్మ సంతతి, వంశధార, దాన్ని ఇక్కడ వంశధారలో అది కూడా ఉంటుంది. ఈ ధర్మం అనేది నడవాలని అదే ఉద్దేశము భారతదేశం యొక్క చిహ్నంలో చక్రం అనేది దానికి కారణం అన్నారు. అలా తెల్ల ఎరుపు పచ్చ అనేది కూడా అది కూడా ఒక్కొక్క సాత్విక స్వభావం వికాసం దానికి ఒక ప్రతీకమని సోమవారు చెప్పడం అయింది. అందుకని ధర్మాన్ని మనం ముఖ్యంగా పెట్టుకోవాలి. దేవానాం ప్రియ అని వేరే అర్థంలో చెప్పినా దానికి మనం స్పష్టంగా కనిపించే అర్థం అనేది దేవతలకి ప్రియుడు అశోక చక్రవర్తి అని. అలా దేవానాం ప్రియ అని చెప్పబడిన అశోక చక్రవర్తి యొక్క చిహ్నము ఈ ధర్మ చక్రం అని సోమవారు చెప్పడం అయింది. అలా అందరూ కూడా దేవతలకి ప్రియమైనది వేదము. ఈ వేదాన్ని మీరు అందరూ కూడా అచ్యుతాశ్వ వేదం అని చెప్పి
ఈ సంధ్యా సమయంలో సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాధిష్ఠితం ఆయన చెప్తారు, ఇదేది నేను చేయలేకపోయినాను. శ్రోతే వార్త కథం మే రుద్రజాప్యం నదత్నం అన్నారు. రుద్రజపం చేయాలి అని శంకరాచార్యులు ప్రజలందరూ ఎవరెవరు చేయగలిగిన వారు ఉంటారో శాస్త్ర ప్రకారం వారందరూ రుద్రజపం చేయాలి అని వారు మనకు సందేశం ఇచ్చారు. శ్రోతే వార్తా కథం మే ద్విజకుల విహితే బ్రహ్మ మార్గానుసారే, ద్విజకుల విహితమైన రుద్ర జపాన్ని నేను చేయలేకపోతే ఆ శివాపరాధాన్ని క్షమించాలి. క్షంతవ్యో మే పరాధ శివ శివభో శ్రీ మహాదేవ శంభో అని శంకరాచార్యులు చెప్పారు. బ్రహ్మ మార్గానుసారే అని చెప్పారు. నోదత్తం అని చెప్పి అందరికీ నేను దానం ఇవ్వకపోతే దానికోసం క్షమాపణ, అది కూడా నైవ దత్తం ద్విజేభ్య అని అలా చెప్తున్నారు ఆయనకి. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే అని చెప్పి అలాంటి రుద్ర జపము, బ్రాహ్మణోత్తములకి సత్కారము, ఇలాంటి మంచి కార్యాలన్నీ కూడా శంకరాచార్యులు వారు సంకల్పించిన విషయాలు. అదే స్వామి వారు ఆచరించి 100 సంవత్సరాలు ఆచరించి చూపించారు. ఆ ధర్మాన్ని మీ ఒక ముందు తరం వాళ్ళు ఏం చేశారో దాన్ని ఆంధ్రదేశంలో మీరందరూ కూడా ఉభయ రాష్ట్రమైన ఈ ఆంధ్రదేశంలో మీరందరూ కూడా పాటించటము, మీ భావితరానికి కూడా మీరు అందించడం అనేది కూడా ఒక గురు కృప యొక్క ఒక పాత్రమైన ఆశీర్వచన స్వామివారిని. ఈ స్వామివారి ఆరాధన అంగంగా కూడా ఈ కృష్ణయజుర్వేద అంటే అనుకున్నాం, ఒకవేళ పారాయణం జరుగుతుంది జరుగుయినా అక్కడ ఖర్చులో ఏర్పాటైంది, కానీ యజుర్వేదము కూడా అంటే ఇది హానికంగా ఇక్కడ ఈ కృష్ణయజుర్వేద పారాయణం ఇంతమంది వచ్చి బాగా మంచిగా జరుగుతున్నది. అలాంటి అందరికీ స్వామివారి ఆశీర్వచనం ఉంది. మీ కుటుంబంలో వేద పండుగల కుటుంబంలో అందరిలో కూడా దైవీ సంపత్తి మోక్షాయ నిబంధాయ ఆశ్రయ అంటారు. ఆ దైవీ సంపద ఏముంటుందో అది స్వామివారి యొక్క ఆశీర్వచనం ద్వారా అందరికీ ఉంది. మీ కుటుంబ సభ్యులకి, మీ యొక్క భావి తరానికి అందరికీ కూడా స్వామివారి ఆశీర్వచనం ఉండాలని, కంచి కామాక్షం వారి ఆశీర్వచనం ఉండాలని ఉమావారిని కోరుకుంటున్నాను. హర శంకర జయ జయ. అక్కడే వెయిట్ చేయండి. Subscribe to our channels, hit the like button and get notified when new videos are uploaded.